కావాలండి. ఎందుకంటే పార్టీలో కార్యకర్తల్ని, క్యాడర్‌ని వీళ్ళందరికీ ఒక ధైర్యం. ఆయన మళ్ళీ జనంలోకొస్తే అంటే కొంతమంది భయపడి వెనక్కి తగ్గేవాళ్ళు కూడా మళ్ళీ మన జగన్ ముందుకు వస్తున్నాడు కాబట్టి మనం వెనక్కి తగ్గాల్సిన అవసరం లేదు, ఆయనతో మనం కలిసి ప్రయాణం చేయొచ్చు అనే నమ్మకం, ధైర్యం రెండు ఈయన వచ్చిన దానివల్ల ఎదట వ్యక్తులకి, కార్యకర్తలకే కానివ్వండి, క్యాడర్లకే కానివ్వండి, వాళ్ళకు ఒక నమ్మకం, ఆ భరోసా కల్పించినట్టు అవుతుంది. ఆయన రావటం మంచిదే. ఆ ప్రభుత్వం కూడా వాళ్ళకి తక్కువ సీట్లు వచ్చేసినాయి, ఇక వాళ్ళు ఇంకేం జనంలోకి వస్తారు, ఇక ప్రపంచాన్ని మన ఆంధ్రప్రదేశ్ని ఇక మేమే 100 ఏళ్ళు పరిపాలన చేసుకోవడానికి బాగా మాకు మంచి మెజారిటీ ఇచ్చారని మంచి ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉన్నారు. ఉండి ప్రజలకు సేవ చేయమనండి, మంచిదే. ప్రజలకు సేవ చేయమనండి. ప్రతిపక్షం మీద కక్ష కట్టే పనులు చేయకుండా ప్రజలకు ఏం సేవ చేయాలి, వాళ్ళకి ఏమేమి మనం ప్రకటించాము వాటిలన్నిటి 1 బై 1గా అందుతున్నాయా లేవా, ఇచ్చినవి కూడా అందరికీ వచ్చినాయా లేవా అని కూడా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకోవాలంటే ఆ పార్టీ కార్యకర్తలతోటో క్యాడర్తోటో కూడా వాళ్ళు చెప్పుకొని ప్రజలకి ఏమన్నా లోటుపాట్లు ఉన్నాయా, మనం ఇచ్చిన పథకాలు అందరికి అందినాయా లేవని కూడా చెక్ చేసుకోమనండి. ఆ నోటుకు 100లో 10 మందికి ఇచ్చి 90 మందికి గాలికి వదిలేసి మనం ఇచ్చేసాం, పనిచేసాం అన్నట్టుగా ప్రభుత్వం చేసినా అది రేపొద్దున ఆ గవర్నమెంట్కే మిగిలిపోద్ది, ఆ మంచి అయినా చెడైనా. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇలా ప్రజల్లోకి రావడం వల్ల మరి పార్టీ ఏమన్నా పుంజుకునే అవకాశం ఉంటుందంటారా? తప్పకుండా పుంజుకుంటుందండి. పార్టీ పుంజుకోకుండా ఎలా ఉంటుంది? పార్టీ తప్పకుండా పుంజుకుంటుంది. ఎందుకు పుంజుకుంటుంది అంటారా? జగన్ మళ్ళా ఎక్కడికో వెళ్ళిపోయాడు, అండర్గ్రౌండ్కి వెళ్ళిపోయాడు, జనంలోకి రాలేడు అని అనుకునే వాళ్ళకు కూడా ఆయన రావటం వల్ల అది వెనక్కి తగ్గుతారు. వచ్చాడు అంటే మళ్ళీ వైసీపీ బలపడుతుంది, ఆయన వచ్చాడంటే జనంలోకి జనం కలుస్తారు. ఈసారి నెక్స్ట్ ఎలక్షన్లు ఉన్నాయి కదా, ఇది ఒకటే కాదు కదా, మళ్ళీ ఇప్పుడు శాసనసభ ఎన్నికలు అంటే 5 years తర్వాత, ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు ఉండే, మండల ఎలక్షన్లు ఉంటే ఎన్నో ఎన్నికలు ఉండే, ఆ ఎన్నికలకు మొత్తం కూడా ఇప్పుడు జరుగుతాయి కదా 2 పార్టీల మధ్య. జరిగినప్పుడు మళ్ళీ వైసీపీకి కొన్ని సీట్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే ఇప్పుడు ఈయన బయటకు రావటం వల్ల జనాలకి ఉత్సాహం పెరుగుతుంది, నిరుత్సాహపడ్డ వాళ్ళందరూ ఉత్సాహంగా ఉంటారు, ముందుకు రావటమే మంచిది. ఆయన రావటం వల్ల పార్టీలో ఉన్న వాళ్ళందరూ ఎక్కడికో మునగ తీసుకొని మూల కూర్చోవటం కాదు, కానీ ముందుకు రావటం అన్నది వాళ్ళు చేస్తారు. ఈయన రావటం వల్ల అందరూ బయట పడతారు. మరి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నాయకులు మరి రాజీనామా చేసి వేరే పార్టీలోకి వెళ్ళడం సహజంగా ఏంటంటే ఏదన్నా ఎవరికి వాళ్ళకే ఏంటంటే క్యాడర్లో ఉండేవాళ్ళు మాత్రం, కార్యకర్తలు కాదు, క్యాడర్లో ఉండేవాళ్ళు, క్యాడర్లు ఎప్పుడు ఇటు అటు జంప్ అవుతూనే ఉంటారు. ఈ పార్టీ అధికారంలో ఉండగా ఈ ఒకడ పార్టీ వాళ్ళు కొంచెం ఈ పార్టీ అధికార పార్టీ టైట్ చేస్తుందంటే జంప్ అయిపోతారు పక్క పార్టీలోకి. మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ గవర్నమెంట్ చేంజ్ అవుతుందంటే మళ్ళీ అటు వెళ్ళిన వాళ్ళు ఇన్నిట్లోకి జంప్ అవుతారు. అదే కార్యకర్త ఒక్కడే నమ్మకంగా నిలబడి ఉండేది.